హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏంటి అందరూ అలా అంటున్నారు? కొందరు ఏమంచి ఇల్లు కొట్టేస్తున్నారు అంటున్నారు, కొందరు ఏమంచో మంచిది అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే, హైదరాబాద్లో హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలపాలి. ఆయన ధైర్యానికి, ఆయన పరిపాలనకి. ఎందుకంటే చెరువులు, వాగులు, వంకలు, గెడ్డలు, ప్రభుత్వ పొలాలకి వెళ్ళే త్రోవలు, బండి గోర్జీలు, వీటన్నిటిని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేయడం, అమ్మేయడం, ఈ పక్క నెంబర్ ఏదో ఒకటి వేసి అమ్మేయడం, రిజిస్ట్రేషన్ చేసేయడం, ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు పరిపాలన ఖరాఖండిగా చేశాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆంధ్రాలో కూడా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ హైడ్రా లాంటి ఒక సంస్థని తెచ్చి దాన్ని రిజిస్ట్రేషన్గా పగడబందీ జీవోలతోని దాన్ని కోర్టుకు వెళ్ళినా సరే, ఎవరైనా ఆక్రమించుకున్న వాళ్ళది తొలగించిన ఎడల కోర్టుకు వెళ్ళినా అది పొరపాటుగా జరగకుండా మంచి ఒక చట్టాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చెరువుల్ని విపరీతంగా ఆక్రమించి చెరువుల స్థలాల్లో ఇల్లు కట్టేయడం, భూగర్భ జలాలు లేకపోవడం, ఆక్రమించి అమ్మేయడం, ఈ భూగర్భ జలాలు లేకపోవడం వల్ల సూర్యరశ్మి ఓజోన్ పొర ఆకాశంలో చెల్లిపడిపోయి, ఆ ఓజోన్ పొర లేకపోవడం వల్ల ఈ సూర్యరశ్మి నేరుగా అతి నీలలోహిత కిరణాలు భూమండలం మీద పడి భూమి వేడెక్కి మానవ జీవులకి, జీవరాశులకి కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. భూమిలో ఎక్కడ నీరు నిల్వ ఉండటం లేదు. మొన్న వచ్చిన తుఫాన్లకి, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు ఏరియా వచ్చిన తుఫాన్లకి ఈ లింకు చెరువుల్ని ఆక్రమణ చేసి, లింకు చెరువులు లోతు లేకుండా అవి కూడా పూడిక వల్ల అయిపోయి, ఆ పూడిక వల్ల అయిపోవడం వల్ల నీరు నిలవ ఉండక ఈ విడిచిపెట్టే డ్యాముల్లో విడిచిపెట్టే నీరు అవ్వచ్చు, వర్షం మీద పడే నీరు అవ్వచ్చు, అది లింకు చెరువులకు వెళ్లకుండా ఎక్కడక్కడ బంధింపు అయిపోయినాయి. కాబట్టి ఊళ్ళకి ఊళ్ళతోసి జన నష్టం, ధన నష్టం, జీవరాశులు, మూగ జీవరాశులు, కోళ్ళు, బాతులు, పశువులు, పక్షులు, అన్ని కుక్కలు, అన్ని రకాల జీవరాశులు, అడవి జంతువులు కూడా చాలా నష్టం వాటిల్లి చచ్చిపోయేవి. చాలామంది కూడా చనిపోయారు. దీనికి మూల కారణం ఏంటి? మానవుడు తాలూకా సుదీర్ఘము లేని మంచితనం కానీ ఆ స్వార్థ బుద్ధి. వేమన పద్య రత్నం వాళ్ళు వేమన ఏమన్నాడు? స్వార్థ బుద్ధి కంటే చావు మేలు అన్నాడు. ఆ చావు మేలు అనేది మానేసి స్వార్థానికి ఎక్కడే దొరికితే అక్కడ ఆక్రమించడం, బలగము, బంధువర్గం ఉన్న వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం వల్ల మానవ జీవనానికి కూడా ఇది ముప్పు వాటిల్లుతుంది. ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఇన్ని జీవరాశులు చెడిపోతాయో ఒక్కసారి ఒక్కింత ప్రభుత్వాలు, మేధావి వర్గాలు అయిన వాళ్ళు ఆలోచించి ఇలాంటిది ఈ ఆక్రమణల్ని చెరువులు, వంకలు, వాగులు, లింకు చెరువులు లేకుండా కబ్జాలు చేసేయడం, ఇల్లు కట్టేయడం, అమ్మేయడం ఇలాంటివి చేస్తుందని అరికడితే ఎంతైనా జనం హర్షిస్తారు. అది చాలా మంచిది. హైదరాబాద్ లాగా హైడ్రా తరాలో మంచి సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సరి అయిన దానికి చట్టాన్ని తీసుకొచ్చి న్యాయస్థానంకి వెళ్ళా సరే అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి. ముందు ఆక్రమించిన వాళ్ళు కొట్టే ముందు సరి అయిన నోటీసుల ముందు ఇప్పించి దాని మీద ప్రచారం చేసి ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. ప్రజలకి, ప్రభుత్వానికి మంచి బాగుంటుంది అనేది నా ఒక మనవి. మరి నోటీస్ ఇస్తే డబ్బున్న వాళ్ళు అందరూ ముందే ఆక్రమణలు తెచ్చుకొని స్టే విధించుకుంటారు. తర్వాత అలా సంవత్సరం గడిపిన తర్వాత ప్రభుత్వం మారిపోద్ది. అప్పుడు వాళ్ళ ఆటలు వాళ్ళకి సాగుతాయి కదా. దానికి ప్రభుత్వం వారు ఏం చేయాలంటే, ఒకవేళ కోర్టుకు వెళ్ళిన ఎడల సరి అయిన ఆధారాలు, ప్రూఫ్లు వాళ్ళ ఎఫ్ఎంబిలో ఉంటాయి. ఆ ఎఫ్ఎంబి రికార్డు తీసి ఆ రికార్డు ప్రకారం ఆ నోటీసులకి హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే కింది కోర్టులో, జిల్లా కోర్టులో, స్థానిక కోర్టుల్లోనూ సరే అధికారులు సక్రమంగా ఉద్యోగం చేస్తే అసలు తప్పులు జరగవని నా అభిప్రాయం. మరి ఇప్పుడు పేదోళ్ళు ఇల్లు కొట్టేస్తున్నా అంటున్నారు. అంటే అక్కడ పేదోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు కూడా కొట్టేస్తున్నారు, మా ఇల్లు కొట్టేస్తున్నారు, మేము కష్టపడి సంపాదించిన డబ్బు ఇవన్నీ
మా ఇల్లు ఇలా కొట్టేస్తున్నారు, మేము రోడ్డు ఎక్కిపోతున్నాము, మరి బతుకు లేదు అని అంటున్నారు. పేదవాళ్ళు ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన లగాయతూ పేదవాడు పేదవాడిగా, కూలివాడు కూలివాడిగా, మధ్యతరతోడు మధ్యతరతోడుగా, ధనవంతుడు పారిశ్రామికవేత్తలు ఆలు పెరుగుతున్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఈ రోజుకి అయినా సరే ఎవరు ఎలాగుండాలో అలాగే ఉన్నారు తప్ప స్వాతంత్రం వచ్చింది ఎవరికి వచ్చింది? స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళింది స్వాతంత్రం. ఎవరి చేతుల్లోకి వెళ్ళింది స్వాతంత్రం? ఈ రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ఒకటైపోయి ఎవరిని ఎలాగ ఉంచాలో అక్కడే ఉంచుతారు, వీళ్ళ పబ్బాలు వీళ్ళు గడుపుకుంటారు. అలాగే అయిపోయింది. మరి తదుపరి అంటే మీకైనా ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పేదలకు నష్టం కాకుండా ప్రభుత్వానికి కూడా మంచిగా ఏమైనా సూచనలు మీరు ఇవ్వగలరా? అంటే ఏ విధంగా చేస్తే బెటర్ అనేసి. ఏ విధంగా అంటే పేదవాడు అనేది ఇప్పుడు బియ్యం కార్డు ఉంది, కానీ పేదవాడికి ఉంది, ధనికుడికి ఉంది, భూస్వామికి బియ్యం కార్డు ఉంది. దీనివల్ల ఐపీఎల్ అనేదో అంటారు, ఇంగ్లీష్ పదం నాకు సమ్మగారా తెలీదు. కాబట్టి ఆధార్ కార్డును బట్టి సరి అయిన పేదవాళ్ళు, భూమి లేనివాడు, ఇల్లు లేనివాడిని పరిశీలించి పరిశోధించి, ఎలాగా సచివాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు నిజ నిజాయితీతో పనిచేస్తే, నిజ నిర్ధారణతో పనిచేస్తే సక్రమంగా పేదవాళ్ళు అనే వాళ్ళు వస్తారు. ప్రభుత్వ భూములు, మిగులు భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడమో, లేకపోతే 1+1 1+3 ఇల్లు కట్టించి ఇస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు జరగవు. ఈవేళ పార్తీపురంలో చూస్తే చెరువుల్లోనే ఇల్లు కట్టారు, చెరువు చుట్టూ గట్ల మీద ఇల్లు ఏర్పాటు చేశారు, వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లుండి ఆ పని చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అలాంటి వరకు అడిగితే ప్రభుత్వాన్ని హర్షిస్తారు జనం. మరి ప్రభుత్వ ఉద్యోగులే సక్రమంగా నడినప్పుడు మరి ఎవరు ఫాల్ట్ అంటారు? ప్రజలదా లేకపోతే ఏంటి? గ్రామాధికారి తగవ తప్పినా గ్రామంలోని వారు తగవ తప్పరా? గ్రామ పెద్ద పరిపాలించిన వ్యక్తే తగువ తప్పైనప్పుడు మరి ప్రజలకి ఏం తెలుస్తుంది ఇది మంచి చెడ్డని? చెయ్యవలసింది, చెప్పవలసింది గవర్నమెంట్ జీవోల ద్వారా వాళ్ళు పరిపాలకులు. వాళ్ళు రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే, కానీ ఉద్యోగి 58 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి, ప్రజా నిర్ణయాన్ని బట్టి వాళ్ళే తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రజలు ఏదో పొరపాటు చేస్తే తప్పేటి ఉందిలే. మంచి సందేశాన్ని ఇచ్చి ప్రజలకి మంచిగా. ఇంకా మీ పేరు అది అందరూ తీసి దీనికి యాడ్ చేస్తాంలే.